గైస్ వెల్కమ్ బ్యాక్ టు రిషి సోమా వ్లాగ్. సో ఫైనల్లీ ఈరోజు బోనాల పండుగ ఓల్డ్ సిటీలో ధూమ్ ధామ్ బోనాల పండుగ. సో బోనాల పండుగ రోజు మనం ఏమేమి చేస్తున్నాం, మేము ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటామో ఈ బోనాల పండుగ మొత్తం ఫుల్ బ్లాగ్ నేను మీకు పెడుతున్నా. సో అయితే మీరు చూసేసేవారి ఫస్ట్ ఇగో బోనాల పండుగలో ముందు గుర్తుకొచ్చేది మందు. సో మన ఫ్రిడ్జ్లోనైతే స్టాక్ మొత్తం ఉంది. నెక్స్ట్ కోడి. సో మన కోడిని అయితే చూడడానికి పోదాం నడువరి. మనం తెచ్చుకున్న కోడి చూడరిగా షేర్ బయట చూడండి. ప్రతి మెయిన్ మా కోడి పుంజు చూడు ఎట్లుంది, వెయిటింగ్ ఇయర్ ఇక్కడ చూడు. సో ఇక ఫైనల్లీ అవుట్ఫిట్ అయితే చెక్ కద్దరు బట్టలు వేసినాం, బంగారం గింగారం అంత వేసుకున్నాం. సో దాని తర్వాత మమ్మీకి ఇక బోనం ఎత్తనికే బోనం తీసుకొని ఇక మమ్మీ దగ్గరికి పోతున్నా ఎత్తనికే. సో ఫైనల్లీ మమ్మీకి అయితే బోనం ఎత్తేసిన. మమ్మీకి బోనం ఎత్తేసి అమ్మవారికి ఎట్లా ఇష్టం శాఖలు. సో మమ్మీకి బోనం ఎత్తేసి శాఖ కూడా పోసేసిన. శాఖ పోసేసి ఇక గుడికి పోతున్నాం. మా ఇంటి దగ్గర ఉన్న 7 గుళ్ళకి పోతాం. 7 గుళ్ళు అంటే ఒకటే గుళ్ళ 7 గుళ్ళు ఉంటాయి. అన్ని 7 అమ్మవార్లు, మైసమ్మ, పోషమ్మ, ఎల్లమ్మ, డొక్కలమ్మ, మళ్ళీ ఇంకా 7 మంది. కరెక్ట్గా నాకు 7 మంది పేర్లు కరెక్ట్ తెలియదు. సో తెలిసిన పేర్లు చెప్పిన. ఇక నేను, మమ్మీ, తమ్ముడు, చెల్లెనైతే స్టార్ట్ అయిపోయినాం. డాడీ కూడా ఎందుకు రాలేడంటే డాడీ మీద కోడిని కోసిండుగా ఇప్పుడే. సో దాన్ని అంతా ప్రిపేర్ చేస్తాడు మేము వచ్చేవారికి ఉండేటట్టు. చలో మన గుడికి పోదాం, గుడిలో వీడియో తీస్తా. ఇక స్టార్ట్ అయిపోయినాం. పోతలింగన్నకైతే మొక్కుతాం. పోతలింగన్న అంటే ఎవరో కాదు, పోతరాజ్. సో పోతరాజ్కి అయితే ఫస్ట్ మొక్కుతాం మనం. సో పోతరాజ్కి మొక్కిన తర్వాత ఇక నడుచుకుంటా నేనైతే శాఖ పట్టుకున్నా. ఈ 7 గుళ్ళ కాడికి వచ్చేసినాం. సో మమ్మీకి, చెల్లెకి, అందరు ఆడోళ్ళకి శాఖ పోసేసి గుడిలోకైతే లోపలికి ఆహ్వానించేసినాం. తర్వాత ఇక అమ్మవారికి బోనం సమర్పించుకున్నాక నేను, మా పిన్ని వాళ్ళ కూతురు, మా చెల్లె, మా తమ్ముడు, మేమందరం ఇక అమ్మవారి ఆశీస్సులు తీసుకొని ఇంటికి వచ్చేసినాం. మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కొడుకు చూడు ఎంత సో ఇక ఇంకో బోనం తీసుకొని చెల్లెని తీసుకొని మా ఇంటి దగ్గర ఉన్న పోచమ్మ టెంపుల్కి వచ్చిన. ఇది మా ఏరియాకి పెద్ద పోచమ్మ టెంపుల్. సో వచ్చినాక ఇక టెంపుల్కి పోయి వచ్చినాక పండుకొని లేచినాక ఇక జాతర అయితే స్టార్ట్. సాయంత్రం ఇక జాతర స్టార్ట్ అయిపోయింది. ఇక పల్లారం బండి, మా ఇంటి గల్లీలో బోనాలు. సో దీన్ని పల్లారం బండి అంటారు. బోనాల రోజు ఈవినింగ్ బోనాలంతా అయిపోయాక అమ్మవారిని పల్లారం బండిలోనైతే ఊరేగిస్తారు. సో ముందు 2 గొర్రెలని అమ్మవారిని కూర్చోబెట్టి అమ్మవారిని ఊరేగిస్తారు. సో చూడండి అమ్మవారు ఎట్లుందో. అమ్మవారు ఎంత మంచిగా అలంకారమైంది చూడండి, ఎంత మంచిగా కనిపిస్తుంది. అందరు అమ్మవారి ఆశీస్సులు పొందండి. నా ముఖానికి పసుపు గిసుపు కొట్టేసి ఇష్టం వచ్చినట్టు తయారు చేసేసారు రాత్రి కాగానే.
మా ఏరియాలోనైతే మేము ఇట్లా చేసుకున్నాం బోనాల పండుగ. సో మీ దగ్గర ఎట్లుంటుందో కామెంట్ చేయరు.